శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ వల్లూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన అస్తిత్వ సంక్షోభం అనే కథను మూడో భాగం, ఇదే ఆఖరి భాగాన్ని కూడా విందాం. నిన్నటి భాగంలో రైతు అయిన పుండరీకాక్షయ్య కోర్టు బోన్లో నిలబడి తనకు జరిగిన అన్యాయాన్ని జడ్జిగారికి విన్నవించుకుంటున్నారు. ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. మర్నాడు ఉదయం కేసు వివరాలతో పుండరీకాక్షయ్య ద్వారా ఆయన గతం వినడానికి న్యాయమూర్తి సన్నద్ధమయ్యారు. ముద్దాయి అనబడే పుండరీకాక్షయ్య గారు తన దీనగాథ వినిపిస్తూ 13 తాను అనుభవించిన క్షోభతో పాటు అంత ఆస్తిపరుడై ఉండి కూడా పరుల ముందు చేయి చాచాల్సిన దుర్భర పరిస్థితిని వివరిస్తుంటే కోర్టులో ఉన్న చాలామందికి కంటనీరు వచ్చింది. ఆయన చివర్లో తన గురించి చెప్పుకుంటూ, నేను పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన నా పిల్లలు ఆస్తి కోసం నా ఉనికినే ప్రశ్నార్థకం చేస్తారని కలలో కూడా ఊహించలేదు. ఆస్తి విలువ ప్రతి ఏటా పెరుగుతున్న కొద్దీ వారి ఊహలు, ఆశలు, అత్యాశలై రాబందుల రెక్కల్లా వికృతంగా విచ్చుకున్నాయి నన్ను కబళించటానికి. నన్ను చట్టం దృష్టిలో అస్తిత్వం లేని వ్యక్తిని చేశారు. నేను నిప్పంటించిన 3 కార్యాలయాలకు పెద్దగా నష్టం వాటిల్లకుండా జాగ్రత్త వహించాను. అది కూడా ఎంతో ఆలోచించి చేసిన పని. నా ఉనికి సభ్య సమాజానికి తెలియాలని చేసిన దుశ్చర్య అది. నేను చేసింది తప్పే, కానీ నా వృద్ధాప్యంలో నా ఉనికి కోసం నేను పడే తపన అని కోర్టు వారికి వివరించుకుంటున్నాను. నేను ఎంతో కష్టపడి సంఘంలో ఒక మంచి అన్నదాతగా పేరు సంపాదించుకున్నాను. ఒక సామాన్య కుటుంబీకుడిని, భార్యాపిల్లల కోసం శ్రమించిన వాడిని. నా భార్య తన పిల్లలు చేయబోయే ఘోరాలు చూడనవసరం లేకుండా ముందే వెళ్ళిపోయింది. నన్ను బాగా ఎరిగినవారు గుర్తించకపోతే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎంగిలి మెతుకులకి ఆశపడే వారి గురించి ఆలోచించి శుద్ధ దండగా అనిపించింది అప్పుడు. నా బంగారమే కాకి బంగారం అయినప్పుడు నాకు ఎవరిమీద ప్రస్తుతం కోపం, ద్వేషం, పగ లాంటివి లేవు. మానవుల స్వార్థ ఆలోచనలు అర్థమై బాధపడ్డాను. ఇన్నేళ్లుగా నాకు తెలిసి నేను ఎవరికీ అన్యాయం కలిగించలేదు. నాకు ఎందుకీ శిక్ష విధించాడో ఆ విధాత. 13 తర్వాత మీ సమక్షంలోనే నా గోడు వినిపించగలిగాను. నాకు సత్వరమే తమ చేతనైనంత న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నాను. నాకు ఆస్తిపాస్తులు ముఖ్యం కాదు ఈ దశలో. నా అస్తిత్వమే నాకు ప్రధానం. ఆ తర్వాతే ఆస్తి, అది కూడా నా బ్రతుకు తెరువు కోసం మాత్రమే. ఇంత క్షోభ పెట్టిన నా పిల్లలను తలుచుకుంటే నాకు జాలేస్తోంది అని కన్నీరు తుడుచుకుంటూ చేతులు జోడించి కోర్టులో అందరికీ నమస్కరిస్తూ తాను చెప్పదలుచుకున్నది పూర్తయినట్టు మౌనం వహించారు పుండరీకాక్షయ్య గారు. న్యాయమూర్తి యశోదాదేవి గారు న్యాయశాస్త్రం చదివినప్పుడు పట్టాతో పాటు గోల్డ్ మెడల్ కూడా అందుకున్నవారు. చాలా తెలివైన ఆవిడ. న్యాయాన్ని మానవీయ కోణంతో చూడడంతో అలవాటు. ఆవిడ మీద న్యాయవాదులకు, తోటి న్యాయమూర్తులకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ప్రతి కేసుని క్షుణ్ణంగా పరిశీలించి వాదోపవాదాలు విని నిష్పక్షపాత తీర్పు ఇస్తారనే మంచి పేరుంది. 2వ రోజు ఆవిడ తన స్థానంలో కూర్చున్న తర్వాత కోర్టులో ఉన్నవారందరూ కూర్చున్నారు. ఆవిడ ఒక 5 నిమిషాలు రాసుకున్న నిన్నటి వివరాలు చదివి పీపీ గారి వైపుకు తిరిగి, ఈ కేసులో తీర్పు ఇచ్చే ముందు కేసు పూర్వాపరాలు విన్న తర్వాత న్యాయమూర్తిగా నేటి పిల్లల ధనాశను విని చాలా ఆవేదన చెందాను. పై కోర్టు వారు పుండరీకాక్షయ్య గారు మరణించారు అని భావించారు. సరైన విచారణ జరపకుండానే ఇలా జరిగింది అని నా అభిప్రాయం. నేను అలా భావించటానికి 2 ప్రధాన కారణాలు. ఒకటి, రుద్రప్రయాగ్ తహసీల్దార్ ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం లోపభూయిష్టంగా ఉండడం. పుండరీకాక్షయ్య గారి విషయంలో పంచనామా నిర్వహించలేదు. శవం దొరకలేదు కనుక చట్టం ప్రకారం 7 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయినట్టు ధృవీకరించాలి. ఏ ఆధారంతో ఆ తహసీల్దారు మరణపత్రం జారీ చేశారో జిల్లా, హైకోర్టు రెండూ విచారించలేదు. ఆయన బ్రతికే ఉన్నాను అంటే DNA పరీక్షలు చెయ్యలేదు. ఎంతో విలువైన ఆస్తి కోసం అర్రులు చాచుతున్న ఆయన పిల్లల రక్త నమూనా తీసుకొని ఆయన రక్తంతో DNA పరీక్ష నిర్వహించి ఉంటే నిజం తేటతెల్లం అయ్యేది. అది కూడా జరగలేదు. మీరు ప్రవేశపెట్టిన ముద్దాయి చట్టప్రకారం జీవించి లేరు కనుక ఆయనను వెంటనే విడుదల చెయ్యాలని ఆదేశిస్తున్నాను.
మీరు ఈ కేసులో న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ముద్దాయిని ఖైదు చేశారు. ఆయన తాను మరణించినట్టు సమర్పించిన పత్రాన్ని మీరు పరిగణనలోకి తీసుకుని ఉంటే ఆయనను అరెస్టు చేసేవారు కాదు. ఆయన న్యాయస్థానం దృష్టిని ఆకర్షించటానికి, సత్వర న్యాయం కోసమే 3 ప్రభుత్వ కార్యాలయాల మీద అరాచకత్వానికి పాల్పడినట్టు నేను అభిప్రాయపడుతున్నాను. అందువల్ల ఆయన మీద మోపబడిన నేరం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇక మీదట ఇటువంటి ఘాతుకాలు చెయ్యకూడదని ముద్దాయిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఒక రైతు పుణ్యతీర్థాలకు వెళ్ళి అక్కడ పెను ప్రమాదంలో ఇరుక్కొని అతి కష్టం మీద స్వస్థలానికి తిరిగి వచ్చిన ఆయనను విపరీతమైన మనోవ్యధకు గురిచేసిన సొంత పిల్లలు, సమాజం, స్నేహితులు, బంధువులు, ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా ఆయన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన న్యాయ వ్యవస్థ నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యాయ వ్యవస్థ కొద్దిగా సమయం వెచ్చించి ఉంటే ఆయన సమస్యకు పరిష్కారం సులువుగా లభించేది. ఆ ప్రయత్నమే జరగనందుకు చాలా విచారంగా ఉంది. నేడు ఎకరా దాదాపు 100 కోట్లు పలికే ప్రాంతంలో ఆయనకు 12 ఎకరాల భూమి ఉన్నా కూడా నేడు నిస్సహాయంగా, బికారిలా, ఊరు పేరు లేకుండా ఈ కోర్టు బోన్లో ముద్దాయిగా నిలబడ్డారు. ఇందులో నిస్సందేహంగా ఆయన కొడుకు, కూతురి పాత్ర ఉందని నేను నమ్ముతున్నాను. కనిపించకుండా పోయిన వ్యక్తుల జాబితాలో ఆయన పేరు ఉంది తప్పితే ఆయన చనిపోయినట్టు చూసిన ప్రత్యక్ష సాక్షులుగాని, పంచనామా, శవపరీక్ష లాంటివి కూడా ఏమీ లేకుండా రుద్రప్రయాగ్ తహసీల్దారు ఎలా ఆయన చనిపోయినట్టు ధృవీకరించారో విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను. ఇలా బ్రతికి ఉన్నవారిని ఆ తహసీల్దార్ ఎంతమందిని సమాజం దృష్టిలో చంపేశారో తేలాలి. శవం దొరకకుండా, నిర్దిష్ట 7 ఏళ్లు గడువు పూర్తి కాకుండా రుద్రప్రయాగ్ తహసీల్దారు మరణపత్రం ఎలా విడుదల చేశారు? ఆచూకీ తెలియని ఎంతమందికి ఆయన మరణపత్రాలు జారీ చేశారు అన్న అంశాలపై విచారించమని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వారిని ఆదేశిస్తున్నాను. ఆయన విచారణ అనంతరం ఆ రాష్ట్ర హైకోర్టుకి నివేదన సమర్పించాలి. ఆ నివేదన ఆధారంగా ఆ తహసీల్దార్ని శిక్షించాలని భావిస్తున్నాను. పుండరీకాక్షయ్య గారి పిల్లలకు నోటీసు జారీ చేసి వారి రక్త నమూనా సేకరించి పుండరీకాక్షయ్య గారి రక్తంతో పోల్చి DNA టెస్టుకి CCMB ల్యాబ్కి పంపించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. పిల్లలు స్పందించకపోతే ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి వారిని బంధించి మన దేశానికి తెప్పించే ప్రయత్నం చెయ్యాలని ఆదేశాలిస్తున్నాను. ఆ మరణపత్రం చెల్లదు కనుక పుండరీకాక్షయ్య గారు జీవించి ఉన్నట్టే. ఆయన ఆస్తి, ఇల్లు ఇవాళే పోలీసులు ఆయన్ను వెంటబెట్టుకొని అందులో నివసిస్తున్న వారిని బయటికి పంపించి ఆయనకి తోడ్పడాలని పుప్పాలగూడ పోలీసులకి ఆర్డర్ ఇస్తున్నాను. ఈ తీర్పు కాపీ వెలువడిన వెంటనే ముద్దాయి తన బ్యాంకు ఖాతాని పునరుద్ధరణ చేసుకోవచ్చు. బ్యాంకు వారు అందుకు సహకరించకపోతే ఆ అధికారులను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద నా ముందు ప్రవేశపెట్టాలని ఆర్డర్ ఇస్తున్నాను అంటూ ముగించారు జడ్జి యశోదాదేవి గారు. సమాప్తం. ఇదండి కథ. కన్న పిల్లలు తండ్రి ఎమోషన్స్తో ఎంతగా ఆడుకున్నారు. పిల్లల కోసమే తన జీవితమంతా కష్టపడి చెమటోడ్చి ఆస్తులు సంపాదిస్తే ఆయన తదనంతరం ఆస్తులు వాళ్లకే వస్తాయి అన్న ఇంగితం కూడా లేకుండా ఇంత దారుణానికి ఒడిగడతారా? వయసు మీద పడ్డవాళ్లు ఖచ్చితంగా వినాల్సిన కథ ఇది. తల్లిదండ్రులు పారా హుషార్. ముందుగానే జాగ్రత్త పడండి. పూర్వకాలంలోలాగా వీలునామా రాయడం అవమానమనో, భయమనో, సెంటిమెంట్గా ఫీలవ్వకుండా మీరు బ్రతికున్నంత వరకు మీకు కావలసిన ఆర్థిక భరోసాని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే. అర్థం చేసుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేసి లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ కథ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి తెలియకుండానే కష్టాల్లో ఉన్న తల్లిదండ్రుల్ని కాపాడిన వాళ్ళమవుతాం. అర్థం చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.